హైదరాబాద్ హైత్నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. మృతుడి భార్య ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే అతను మృతి చెందాడు. కుటుంబ కలహాలతో నిన్న మధ్యాహ్నం శిరీష ఆత్మహత్య చేసుకోగా నగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి జమీనుపై ఇంటికి వచ్చిన నగేష్ రాత్రిపూట భవనంపైకి వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. భవనంపైకి వెళ్లిన కాసేపటికే కింద పడి చనిపోయాడు. తల, చేతులు, కాళ్లకు కత్తి గాయాలు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక శిరీష బంధువులు నగేష్ ను చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు నగేష్ మృతికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ డిజిటల్ వద్ద నగేష్ రక్తపు మడుగులో మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా అయితే పోలీసులు గుర్తించారు మృతుడిని. అయితే నిన్న మృతుడి భార్య నిన్న ఆత్మహత్య చేసి కుటుంబ కలహాలతో శిరీష మృతుడి నగేష్ భార్య నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో శిరీష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య పైన భర్త పైన అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిన్న బంధువుల సమక్షంలో షూరిటీ పెట్టిన అనంతరం వారి వ్యక్తిగత పూచికత్తు మీద నగేష్ ను బయటికి పంపించారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఆత్మహత్య చేసుకున్నాడా నగేష్, లేదంటే కుటుంబ కలహాలతో నిన్న భార్య ఆత్మహత్య చేసుకోవడంతో మరి ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిలయన్స్ డిజిటల్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తూ క్లూస్ టీమ్స్ వద్ద కూడా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. నగేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నగేష్ చేతులకు కాళ్లకు కొంత కత్తి ఘాట్లు ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో మరి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అన్న కోణంలో అయితే హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. అయితే సాగర్, ఇటు చూసుకుంటే కుటుంబ కలహాలతోనే శిరీష ఆత్మహత్య చేసుకుంది అన్నట్లుగా తెలుస్తోంది. అసలు మరోవైపు ఇటు చూసుకుంటే నరేష్ కూడా మరణించాడు. మరి దీనికి సంబంధించి అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎస్ ప్రసన్న, భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకున్న అనంతరం గంటల వ్యవధిలోనే నగేష్ మృతి చెందడం అనేది కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. మరి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో తనను అరెస్ట్ చేశారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డా లేదంటే కుటుంబ విభేదాల నేపథ్యంలోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి తనే ఎవరైనా కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటివరకు కుటుంబ సభ్యులు అయితే స్పందించలేదు. ఇటు మొత్తం ఈ ఘటన పైన అయితే కొన్ని ఆధారాలు సేకరించి క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు రిలయన్స్ డిజిటల్ వద్ద ఈ ఘటన జరిగింది, మరి బిల్డింగ్ పై నుంచి దూకి ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేసి, ఎందుకంటే కాళ్లకు తలకు గాయమైన నేపథ్యంలో ఎవరైనా దాడి చేసి హత్య చేసి అక్కడ పడేశారా అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.